ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలోనే ఉత్తానపాదుడి తాలూకా అన్నదమ్ముడు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుని తాలూకా వంశవర్ణనము. ఈ ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు ఎవరు? స్వయంభవమను తాలూకా సంతానము. ఈ ప్రియవ్రతుడి తాలూకా వంశవర్ణనంలో మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రియవ్రతుడికి మొత్తం 10 మంది కుమారులు కలిగారని, అందులో అగ్నిధ్రుడు అనేటటువంటి వారికి 9 కుమారులు ఉన్నారని, ఈ 9లో కొంతమంది చక్కగా ఋషి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా బ్రహ్మజ్ఞానయక సాధన కోసం ఉండిపోయారని, ఉన్న 7గురిలో కొంతమందికి ఒకరికి జంబూద్వీపాన్ని, మరొకరికి ప్లక్షద్వీపాన్ని, మరొకరికి క్రౌంచ ద్వీపాన్ని, అలాగే షాల్మలి ద్వీపాన్ని, ఇలా 7 కుమారులకి ఆయన పంచిపెట్టాడని అందులో ఉండేటటువంటి ఘట్టాలలో మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనందరికీ ఒక ధర్మ సందేహం రావచ్చు. వీళ్ళ పేర్ల గురించి కానీ ఈ ద్వీపాల గురించి కానీ మనం ఎందుకు తెలుసుకోవాలి గురువుగారు, దానివల్ల మనకి ప్రయోజనం ఏమిటున్నది అనేటటువంటి ఒక ఆలోచన మనకి సర్వసామాన్యంగా కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విష్ణు పురాణం అన్నారు కదా, ఈ విష్ణు పురాణంలో విష్ణుమూర్తి గురించి కాకుండా ఈ ప్రియవ్రతుడని, ఉత్తానపాదుడని, వాళ్ళకి ఆయనకు ఉండేటటువంటి కుమారులని, అందులో అగ్నిధ్రుడని, అందులో అతనికి కలిగినటువంటి వాళ్ళలో నాభి అనేటటువంటి కుమారుడు ఉన్నాడని, వీళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు? అసలు విష్ణు పురాణం అంతటి మహత్ గ్రంథంలో విష్ణువు గురించి కాకుండా వీళ్ళ గురించి ఎందుకు చెబుతున్నారు అని మనందరికీ ఒక అనుమానం సర్వసామాన్యంగా వస్తుంది. అయితే దానికి నివారణ మార్గం కూడా పరాశరుడు వారు 22వ అధ్యాయంలోనే మనకి చెప్పారు. ఏమిటది? దేవర్షి పితృగంధర్వ యక్షాదీనాం సంభవం భవంతి శృణ్వతః పుంసో దేవాద్యా వరదాముమే వరదమే. ఓ మునీశ్వర, మైత్రేయ మహర్షి, ఎవరైతే దేవతల గురించి, ఋషుల గురించి, పితృదేవతల గురించి, గంధర్వుల గురించి, యక్షుల గురించి, అలాగే ఈ విష్ణు పురాణంలో తెలుసుకోవలసినటువంటి కొన్ని ద్వీపాలు, పేర్లు, వాటి వర్షముల గురించి, వీటి గురించి ఎవరు తెలుసుకుంటారో వారికి ఆయా దేవతల తాలూకా సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని ముందుకుండానే 22వ అధ్యాయంలోనే ఆఖరి శ్లోకంలోనే ఆయన పూర్తి చేసేసి రెండో భాగం ద్వితీయాంశంలో ప్రియవ్రతుని వంశవర్ణనం మొదలుపెట్టారు. ఈ ప్రియవ్రతుని వంశవర్ణనంలోనే చక్కగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ద్వీపాలు ఏమిటంటే ద్వీపాలు 7 ద్వీపాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే ఇలా వృత వర్షాలని, వర్షాలు చెప్పుకున్నాం. వర్షాలంటే మనకి వర్షాకాలంలో వచ్చేటటువంటి వానలు కావు. ఇలా వృత వర్షమని, ఆ వర్షమని, ఈ వర్షమని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి తెలిసినటువంటి వర్షాల పేర్లతో పాటుగా కిందటి వీడియోలో మనం చెప్పుకున్న శ్లోకం దగ్గర నుంచి ఇది మనం మొదలు పెట్టుకుందాం. వర్షే శ్వేతేషు తాన్ పుత్ర నాభియేషిత్య స భూమిపః శాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసే యయౌ. ఇక్కడ చెబుతున్నారు, గంధమాదన వర్షాన్ని కేతుమాలుడు అనేటటువంటి కుమారుడికి ఇవ్వడంతో 9 కుమారులకి 9 వర్షాలని అగ్నిధ్రుడు ఇచ్చేసి ఆయన తన పుత్రులను మహారాజులుగా అభిషేకించేసి ఆ వర్షాలకి తపస్సు కొరకై శాలగ్రామము అనేటటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి తపస్సులో మునిగిపోయాడు ఆయన. ఇక్కడ ఇంచుమించుగా అగ్నిధ్రుడు ఆయనకు ఉండేటటువంటి కుమారులు, వాళ్ళకి ఎవరెవరికి ఏమిటేమిటి ఇచ్చారు. అందులో మొట్టమొదటి కుమారుడు నాభి. ఈ నాభికి ఏమిటేమిటి ఇచ్చారు. అక్కడ నుంచి వచ్చినటువంటి 9 కుమారుడికి 9 వర్షాలని ఇచ్చాడని చెప్పుకున్న తర్వాత ఈ అగ్నిధ్రుడు తాలూకా వివరం ఇక్కడితో పూర్తయిపోతుంది. ఇంకా 2 శ్లోకాలలో ఆ వివరం ఏమిటయ్యా అంటే,
యాని కిం పురుషాదీని వర్షాన్యష్టౌ మహామునే విపర్యయోనే తేష్వంతి జరా మృత్యుభయం నచ ధర్మాధర్మౌ నతేష్వాంతాం నోత్తమాధ మధ్యమా నతేష్వంతి యుగావస్థ క్షేత్రేష్వష్టాసు సర్వదా. ఇవి 2 శ్లోకాలలో మునీశ్వరుడైన ఓ మైత్రేయ మహర్షిని ఉటంకిస్తూ పరాశరుడు వారు చెబుతూ కింపురుష వర్షం అనేటటువంటి వర్షం దగ్గర నుంచి ఉన్న 8 వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఇలావృత వర్షము, కింపురుష వర్షము, గంధమాదన వర్షము, ఈ వర్షాలన్నింటినీ కూడా అగ్నిధ్రుడు తన కుమారులకు ఇచ్చేసి అందు సుఖబాహుళ్యము ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి పరమాద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఇక్కడ మనకి ఆవిష్కృతం చేస్తున్నారు విష్ణు పురాణం అనేటటువంటి గ్రంథంలో. కింపురుష వర్షం మున్నగు 8 వర్షాలు ఏవైతే ఉన్నాయో, భరత వర్షం వదిలేయండి, ఎందుకంటే భరత వర్షం దాని వచ్చేటటువంటి శ్లోకాల్లో వస్తుంది. ఇలా కింపురుష వర్షం, గంధమాదన వర్షం, ఇవన్నీ కూడా ఏవైతే 8 వర్షాలు ఉన్నాయో, ఈ 8 వర్షాల యందు సుఖబాహుళ్యం ఎక్కువగా ఉంటుంది. మనకి బాగా నానుడు ఏంటయ్యా అంటే, మన భూమి పుణ్యభూమి, మన భూమి భారతదేశము కర్మభూమి అని, మిగతా ఇతరత్రా దేశాలన్నీ కూడా భోగభూములని చెప్తున్నారు. నా చిన్నతనం నుంచి వినేటటువంటి మాటలు ఇవి. భారతవర్షంలో ఉండేటటువంటి భారతుడు పరిపాలించినటువంటి ఏదైతే ఈ ప్రకృతి ఉన్నదో, ఇదంతా కూడా, ఆ దేశం అంతా కూడా కర్మభూమి, కర్మాచరణ చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి? దైవిక కర్మ, ధర్మబద్ధమైన కర్మ, వైదిక కర్మ, ఇవన్నీ ఆచరిస్తూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి. కానీ మిగతా ఉండేటటువంటి 8 వర్షాలలో కింపురుష వర్షం, గంధమాదన వర్షం, అలాగే ఇలావృత వర్షం, ఇలాంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలలో సుఖబాహుళ్యం ఎక్కువ. అంతేకాదు ఏ ప్రయత్నం లేకుండానే స్వాభావికంగా సమస్తులైనటువంటి భోగసిద్ధులు అక్కడ లభిస్తాయి. మనం ఈ భరతవర్షంలో, భరతభూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరం కూడా, ఇగో ఈ సమయానికి నాకు వివాహం కావాలి అంటే భగవత్ పాదాలను పట్టుకున్న నాడు వివాహం ఖచ్చితంగా మంచి వివాహం భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. కానీ అక్కడ అలా కాదు. భోగభూములలో ఏంటయ్యా, ఒక వివాహంతో కానీ, ఒక ధర్మబద్ధమైన సంతానంతో కానీ, ఒక ధార్మిక బద్ధమైన జీవనంతో కానీ సంబంధం ఉండదు. అందుకేంటంటే స్వాభావికంగా సమస్తములైనటువంటి సుఖాలు కూడా, భోగసిద్ధులు కూడా లభిస్తాయి ఆయా భూములలో. ఎప్పుడు చెప్పారు ఇవి? విష్ణు పురాణంలో చెప్పారు. భోగభూములు అలాగే కర్మభూములు. కర్మభూమి మన భారతదేశం, మిగతావన్నీ కూడా భోగభూములు అని చెబుతూ ఆ దీపాలలో అకాల మృత్యువు, సుఖరాహిత్యం వంటి విపర్య దోషములు ఉండవు. ఇక్కడ మనకందరికీ ఒక భయంకరమైన అనుమానం ఏమిటండి, అకాల మృత్యు ఉండదు అంటున్నారు కదా. ఇంత కష్టపడి మనం ఇన్ని తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, పూజలు, నాజులు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు, పుష్కరాల స్నానాలు ఇన్నోటి చేస్తున్నా మనకి అకాల మృత్యువు సంభవిస్తున్నారు కదా. కానీ ఆ భోగభూములలో అకాల మృత్యువు ఉండదు అని విష్ణు పురాణంలో చెబుతున్నారు కదా. సుఖరాహిత్యం వంటి విపర్య దోషములేవి ఉండవు అంటున్నారు కదా. ఏమిటి దీంతాలకు అర్థము? అందులోపల ఉండేటటువంటి అర్థం ఏమిటి అని మనకి ఒక ధర్మ సందేహం రావచ్చు. చూడండి, అకాల మృత్యు అది పక్కన పెట్టండి. రెండోది ఏంటి? సుఖరాహిత్యం వంటి విపర్య దోషములు ఉండవు. సుఖాలని అనుభవిస్తుండమే అంత్యదినం వచ్చినంత వరకు సుఖలాలసల ఎందుకు కొట్టుకునేటటువంటి భూములు అవన్నీ కూడా. ఆఖరి క్షణం వచ్చినంత వరకు సుఖలాలసలు కోసం ప్రాకులాడేటటువంటి భూములు అవన్నీ. కానీ మనకు అలా కాదు కదా. సుఖము ఎంతవరకు సుఖము కావాలో అంత సుఖాన్ని భగవంతుడు ద్వారా ధర్మబద్ధమైనటువంటి సుఖాన్ని అనుభవించి కొంతకాలానికి సుఖాన్ని విడిచిపెడతాం మనం. వానప్రస్థాశ్రమము, సన్యాసాది ఆశ్రమములు ఇవి మనకి ఉన్నట్టుగా మరి ఎక్కడా లేవు, ఎక్కడా ఉండవు కూడా. వీటి గురించి లేనటువంటి వాడికి
ఏది వేళల యందు సుఖలాలిత్యంలోనే ఉండేటటువంటి వాడికి ఎప్పుడూ మృత్యు వస్తే సుఖమేంటుంది, ఎప్పుడూ మృత్యు రాకపోతే సుఖమేంటుంది? దానికోసం వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉండదు కదా. అందుకు అకాల మృత్యు బాధలు ఉండదు. సుఖాలను అనుభవిస్తూ చనిపోవడమే వాళ్ళు చనిపోయి మళ్ళా మరొక జన్మ ఎత్తడమే. కానీ మనకి జన్మ రాహిత్యం చేసుకునే అధికారం మన ఒక్కరికే ఉంది ఇక్కడ. వాళ్ళకి ఆ జన్మ రాహిత్యం చేసుకునే అధికారం కానీ అవకాశం కానీ వాళ్ళకి ఉండదు. ఇంకా వాటి వివరం ఇంకా అంతలో లోతుల్లోకి వెళ్తే చెప్పుకోవడం చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి అక్కడితో ఆపుతూ, ముసలితనం, చావు వంటి భయం వాళ్ళకి లేదు. ధర్మము, అధర్మము, ఉత్తమము, మధ్యమము, అధమము వంటి భేదాలు వాళ్ళకు ఉండవు. ధర్మం అవసరం లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవి మనకున్నాయి. వాళ్ళకి అవేవి అవసరం లేదు. ఆ 8 దీపాలలోనూ ఎల్లప్పుడూ కూడా యుగ పరివర్తనం కానరాదు. యుగ పరివర్తనం అంటే చైత్రాది మాసాల నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటటువంటి ఋతువులు. ఈ ఋతువులో ఈ కాల పరిమాణం కనిపిస్తుంది మనకి. గ్రీష్మ ఋతువులో బాగా ఎండలు వస్తాయి, వర్ష ఋతువులో చక్కగా వర్షాలు పడతాయి, హేమంత ఋతువులో చలి చక్కగా ఉంటుంది. ఇవన్నీ మనకు ఉంటాయి ఇక్కడ. కానీ భోగభూములలో ఇవి ఏవి ఉండవు. యుగ పరివర్తనం అనేది అస్సలు కనబడదు భోగభూములలో. ఈ 8 దీవులలోనూ ఎల్లప్పుడూ కూడా యుగ పరివర్తనం అన్నది కనబడదు అని చెబుతూ, హిమాహ్వయంతు వైవర్షం నాఖే రాశీన్ మహాత్మనః తస్య వర్షే తర్శ్యర్షభో భవత్పుత్రో మేరుదేవ్యాం మహద్యుతి వృషభాత్ భరతో జజ్ఞే జ్యేష్ఠపుత్రస్య శతస్యథ అని చెబుతున్నారు. హిమవర్షం అనే పేరు గల ప్రదేశం ఒకటి, మహాత్ముడైనటువంటి నాభి యొక్క వర్షం అది. ఈ నాభి ఎవరు? అగ్నిధ్రుడి కుమారుడు. ఈ అగ్నిధ్రుడు ఎవరు? ఇంకా వెనక్కి వెళ్ళినట్లయితే అగ్నిధ్రుడు ఎవరు? ప్రియవ్రతుని కుమారుడు. ఈ ప్రియవ్రతుడు ఎవరు? ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు వీరిద్దరూ కూడా స్వయంభువమనుదాలకు కుమారుడు. ఈ స్వయంభువమను ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రక్రియ బ్రహ్మమానసపుత్రుడు స్వయంభువమనువు. స్వయంభువమనువు దగ్గర నుంచి పుట్టినటువంటి 2 కుమారులలో ఒకరు ఉత్తానపాదుడు, ఒకరు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడి కుమారుడు అగ్నిధ్రుడు, అగ్నిధ్రుడి కుమారుడు నాభి. ఆ నాభి యొక్క వర్షమే హిమవర్షము అని చెప్తున్నారు. అతనికి మేరుదేవి యందు మిక్కిలి తేజస్వంతుడైనటువంటి వృషభుడు అనేటటువంటి ఆయన కుమారుడు పుట్టాడు. ఈ వృషభుడికి కుమారుడిగా భరతుడు పుట్టాడు. ఈ భరతుడు వృషభుడు తాలూకా 100 మంది కొడుకులలో అగ్రగణ్యుడు, ప్రథముడుగా భరత మహారాజు జన్మించారు అని ఇక్కడ మనకి వివరం చెబుతున్నారు. అయితే కృత్వారాజ్యం స్వధర్మేణ తథేష్ట్వా వివిధాన్ మఖాన్ అభీష్య చ సుతం జ్యేష్ఠం భరతం పృథివీపతిం తపసే చ మహాభాగః పులస్త్యాశ్రమం యజౌ. ఈ వృషభుడు భరతుడికి రాజ్యాభిషిక్తం చేసేసి, చక్రవర్తిగా అభిషేకం చేసేసి, పులస్త్య మహర్షి ఆశ్రమానికి ఈ వృషభుడు తపో నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయాడు. అయితే వానప్రస్థ విధానేన తత్రాపి కృతనిశ్చయః తపస్థేపే యథాన్యాయం అయాజ స మహీపతి తపసా కర్షితో తత్వర్థం కృషో ధమని సత్తమః నగ్నో వీటాం ముఖే దత్వా విరాధ్వానంతతో గతః. అక్కడ కూడా ఈ రాజేంద్రుడైనటువంటి వృషభుడు నిశ్చయ బుద్ధితో వానప్రస్థ విధానంతో తపస్సును నియమబద్ధంగా ఆచరిస్తూ యజ్ఞకార్యాలు నిర్వహిస్తూ తపస్సు వల్ల మిక్కిలి ఎండిపోయి కృషించి చక్కగా దిగంబరుడై నోట బంతి వంటి రాయనుంచుకొని పిమ్మట మహాప్రస్థానాన్ని చేరుకున్నాడు ఈ వృషభుడు. ఈ వృషభుడు అనేటటువంటి వృత్తాంతం గురించి ఇంకా దీంట్లో పెద్దగా ఇవ్వలేదు. ఎందుకు? ఎదర ఘట్టంలో భరత మహారాజు తాలూకా పరమాద్భుతమైనటువంటి సన్నివేశాలన్నీ వస్తున్నాయి. వాటన్నింటి గురించి కూడా మనం అందరం తెలుసుకోవాలి అన్నట్లయితే, తతశ్చ భారతం వర్షే మేత లోకేషు గీయతే భరతాయత పిత్ర దత్తం ప్రతిష్ఠిత వనం. తండ్రిచే వనానికి వెళ్ళబోయే సమయంలో రాజ్యం భరతునికి ధారాదత్తం కావడం వల్ల నాటి నుంచి ఈ లోకంలో భరతవర్షం అనేటటువంటి పేరుతో జన ప్రసిద్ధి వహించింది ఈ భూమి కర్మభూమి.
ఈ కర్మభూమిలో కర్మాచరణ చేసినటువంటి ప్రతి మానవుడికి పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని విష్ణుమూర్తి అందిస్తారు. ఈ మాటని అందరూ మనస్సులో ఉంచుకొని భక్తి శ్రద్ధాయుక్తులతో భగవద్ ఆరాధన చేయండి, దాన ధర్మాదులు చేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.